కేపీ శ్యామల గారు, నమస్తే 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 అమ్మా. మాట్లాడానమ్మా. సార్ నమస్తే. ఎలా వచ్చారు ఇన్స్టిట్యూట్లో, ఎలా జాయిన్ అయ్యారు? ఫస్ట్ నుంచి చెప్పండి అమ్మా మీ పరిస్థితి. సార్ నేను యూట్యూబ్ లో చూస్తూ మీ వీడియోస్ చూశాను సార్. నేను ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూనే నేను నేమ్స్ రాయటం నేర్చుకున్నాను. ఇంకా నా అలా ప్రమేయం దాన్ని లేకుండానే యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకుంటూ వెళ్ళిపోయావు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఆ నేమ్స్ నేర్చుకున్నాను సార్ నేను. ఓకే ఓకే. అప్పుడు కానీ మళ్ళీ ఇంకొక వీడియో చూశాను సార్ నేను. కానీ నేమ్స్ నేర్చుకున్నా గానీ దీనికి ఇంగ్లీష్ అనేది సపరేట్ వేరు, తెలుగు టు ఇంగ్లీష్ ఒకటి అనేది దాని గురించి నేను మళ్ళీ దీంట్లో మీకు కాల్ చేసి స్టార్ట్ అయ్యాను సార్ నేను. ఓకే ఓకే, స్టార్ట్ అయితే అలా చేసావు. ఓకే, తర్వాత డబ్బు పరంగా పెద్దదా చిన్నదా అమౌంట్? ఇప్పుడు 1500 4000 రూపాయలు ఇచ్చారు మీరు. 4000 రూపాయలకు మీరు ఏమేమి తీసుకున్నారు? అది పెద్దదా చిన్నదా? మేము న్యాయంగా తీసుకుంటున్నామా డబ్బులు? క్లియర్ గా చెప్పు నాన్న. సార్ 4000 అంటే మాకు చాలా బెటర్ సార్ అది. ఎందుకంటే మేము ఆ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం కదా సార్. 4000తో ఆడ చదువుకుంటామంటే మా పాపకు ఒక గౌన్ తెస్తే 4000 సరిపోతుంది సార్ అసలు. సూపర్ సూపర్ మాట, అంతే కదమ్మా మరి. అది చిన్న గౌన్ తెస్తేనే మనకు 4000 రూపాయలు ఖర్చు అయ్యే రోజు ఇది. కరెక్టే. పుస్తకాలు తీసుకున్నావు కదా, పుస్తకాలు తీసుకుని ఏమి ఆనందపడ్డావా? ఎలా ఉన్నాయి మా బుక్కులు, ఎలా ఉన్నాయి? బుక్స్ మాత్రం సూపర్ సార్. అవి బాగా చదువుకోవాలన్న తెలుగు ఇంగ్లీష్ ని తెలుగులో రాసి అన్ని రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరు కూడా, నేనే కాదు సార్, ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళు చదువు లేకుండా బాధపడవలేదు. రాము సార్ ఉన్నాడు అని చెప్తాను సార్ నేనైతే. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. టీచర్ల గురించి చెప్పు మరి, మీ టీచర్లు. సార్ సార్ ఫస్ట్ 3 days నేను ఆరాధన మేడం దగ్గర ఉన్నాను సార్. ఆ 3 days లోనే మేడం చాలా బాగా చెప్పారు సార్ నాకు. మేడమే మీకు చెప్పారు సార్, అమ్మాయి తెలుగు బాగా రాస్తుంది సార్, అమ్మాయిని ఇంగ్లీష్ కి షిఫ్ట్ చేసి వెరీ గుడ్, సూపర్. అప్పుడు మీరు సార్, అప్పుడు మీరు అనుష మేడం దగ్గర నాకు ఫస్ట్ భయం వేసింది సార్. నేను కొంచెం చెప్పేస్తున్నారు కదా, నేను అక్కడ దాకా వెళ్ళగలుగుతానని భయం వేసింది సార్. కానీ అనుష మేడం మాత్రం సార్ ఎంత బాగా చెప్తారంటే, మళ్ళీ మళ్ళీ అడిగినా గానీ పాపం రా సార్, నవ్వుతూనే చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి చెప్తున్నారా? పిల్లలు కసిరితేనే, అసలు పిల్లలు అడుగుతుంటే చిరాకు తీసుకోపోండి అని అంటామే, వీళ్ళెంత నిదానంగా చెప్తున్నారా అని అనుకుంటా ఉన్నాను సార్ నేను. సో మీ టీచర్లకు నువ్వు ఏం చెప్తావు లాస్ట్ అండ్ ఫైనల్ మరి వాళ్ళకి? మేడం ఆరాధన మేడం, అనుష మేడం సార్, రాము సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చదువుకోలేదు సార్ నేను, కానీ ఇప్పుడు నేను ప్రతిదీ రాయగలుగుతున్నా, చదవగలుగుతున్నా. కానీ ఇంకా నేను 3 months సార్ స్టార్ట్ అయ్యి, ఈ 3 months లోనే నేను ఇంగ్లీష్ చదవగలుగుతున్నాను సార్ నేను. ఇంకా సంవత్సరం అంటే ఇంకా సంవత్సరం అయితే ఇంకెక్కడ పోవాలి? అది వెరీ గుడ్, వెరీ గుడ్. మా అక్క వాళ్ళ బాబు, చిన్న బాబు సార్, వాడు మాట్లాడుతూనే నేను మాట్లాడలేను ఇంగ్లీష్, కానీ వాడితో మాట్లాడాలి సార్ నేను. నేనున్నా, మీ రాము సార్ మీ అన్నయ్య అనుకో, నేనున్నా, నేను నేర్పిస్తానన్నా. అంత దూరం నేను తీసుకుని వెళ్తా ఏనన్నా. అది సో మా సంస్థ నుంచి సార్ నాకు బెడ్ రెస్ట్ లో ఉన్నాను సార్. కానీ నేను ఇప్పుడు మా హస్బెండ్ అడిగి ఇక్కడ కూర్చొని పెట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నాను సార్. కదిలించకూడదు సార్ నేను. అవునమ్మా అవునమ్మా. సో అన్నయ్య మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ మిస్సెస్ మా చెల్లెలు లాంటిది. మా చెల్లెలకు నేను విద్యాదానం చేస్తున్నా. మీరు సహకరిస్తున్నందుకు మీకు శతకోటి దండనాలన్నా. అన్న నమస్తే. ఓకే రైట్ అమ్మా. శ్యామల, అవతల పక్క మీ హస్బెండ్ సపోర్టు, ఇటు పక్క నేను మీ అన్నయ్యనున్నా. చక్కగా నేర్పిస్తానన్నా. ఎంత దూరమైనా పో, నేను చూసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ నా శ్యామల. ఓకే థ్యాంక్ యూ. ఓకే.